మీరు ఒక కార్పొరేటర్గా ఉన్నప్పుడు మీ 34వ వార్డ్ని ఎంతవరకు డెవలప్ చేశారు? నేను వచ్చే టైంకి వార్డులో చాలా సమస్యలతోటి మీ వార్డులో అంటే చాలామంది ఇప్పుడు సగం టీడీపీ వాళ్ళు ఉన్నారంటున్నారు, వైసీపీ సంబంధించిన కొన్ని వార్డులు అంటే కొన్ని ఏరియాలు సరిగ్గా చేయలేదు మేము చేసుకుని అంటున్నారు కదా. ఇప్పుడు వార్డులో ప్రజలు ఏమంటున్నారు? టీడీపీ వాళ్ళు ఉంది చాలా తక్కువ మా వార్డులో. ఎందుకంటే వార్డు అంతా కూడాను మొదటి నుంచి కూడాను జగనన్నతో పాటు నడిచిన కార్యకర్తలు అభిమానులు ఎక్కువ. ఈ రోజు కూడా వార్డులోకి వెళ్ళి ఏ మూలకి వెళ్ళినా కానీ అమ్మ మీరు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారంటే వాళ్ళ పార్టీకి సంబంధం లేదు, వాళ్ళు ఒకే ఒక వ్యక్తి దేవుడు జగన్ అంటున్నారు. పార్టీ అని కూడా అంటలేదు అన్నారు, జగన్ అంటున్నారు. మేము ఆ పార్టీ అంటారు, మేము జగనన్న పార్టీ అంతే. ఇప్పుడు ప్రస్తుతం గుంటూరు వెస్ట్ చూసుకుంటే టీడీపీ కంచుకోట వైసీపీకి గండం అవుతుందా? టాప్ ప్లేస్లో ఉంది ఎస్సీలు, బీసీలు, మైనారిటీలు. ఇది మన గుంటూరు పశ్చిమ గురించి మాట్లాడుకుంటే అది మేము చెప్పుకోవాలి, గుంటూరు పశ్చిమ నియోజకవర్గం మాది అని. ఇప్పుడు నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఏమి లేనప్పుడే మీకు వచ్చింది 3500 కదా, ఈ టైంలో మీరు చెప్పండి మీకు కనీసం డిపాజిట్లు అన్నా ఉంటాయి. ఇంకో మాట ఏమొస్తుందంటే అసలు గుంటూరు వెస్ట్లో రజనీ పోటీ చేయడానికి భయపడుతున్నారు, సీఎం గారితో చేయనని చెప్పేస్తున్నారు. అందుకని వైసీపీలో కూడా కొంతమంది ఆ పోస్ట్ కోసం ఎమ్మెల్యే కోసం కూడా చూస్తున్నారని, ఇలాంటిది ఆఫ్ ద రికార్డ్ అయ్యే ఒక గాసిప్స్ అనుకోవచ్చు, అలా అని చెప్పి అనుకోకుండా ఉండడానికి లేదు. ఎందుకు ఇలాంటివి వస్తున్నాయి, ఎంతవరకు నిజం అంటారు ఇవి? ఎంత దారుణం అంటే గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టీడీపీ కంచుకోట అన్న వ్యక్తులే ఈరోజు టీడీపీ టికెట్ని జనసేనకి ఇస్తున్నారు. టీడీపీ పోటీ చేయదు, జనసేన పోటీ చేస్తుంది అని అంటున్నారు. మరి అది కూడా అది గాసిప్ కాదు, అది నిజమే, టీడీపీ నాయకులే చెప్పారు. టీడీపీ వాళ్ళకి భయం వస్తుంది, వణుకు వస్తుంది పాపం. నేను చెప్తున్నా భయపడకండి, ఏం పర్లేదు, మిమ్మల్ని ప్రశాంతంగా ఇంట్లో కూర్చోబెడతాము, మీకేం టెన్షన్ అక్కర్లేదు, మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టే బాధ్యత మాది. ఇప్పుడు మొన్న చూసుకుంటే విడుదల రజనీ మీద ఆఫీస్ మీద దాడి నిజంగా టీడీపీదే అంటారా? సో విద్యానగర్ ఏరియా ఏదో ఒక వర్గానికే సంబంధించిన ఏరియా అని, సో ఆ వర్గానికి సంబంధించిన ఏరియాలో ఒక బీసీ మహిళ ఒక పార్టీ కార్యాలయం పెట్టడం అనేది వాళ్ళు సహించలేకపోయారు, కాబట్టే రాళ్ల దాడి చేశారు. మరి ఈ రోజున ప్రస్తుతం చూసుకుంటే మీరు అన్న రేసురత్నం గారు గట్టి పోటీ ఇచ్చారు, ఇలా ఓకే అని. మరి ఈ రోజున జనసేన టీడీపీ పొత్తు మరి చూసుకుంటే ఓటింగ్ మళ్ళీ టీడీపీకి వెళ్ళే విధంగా ఉంది కదా. మరి విడుదల రజనీ గారు మరి భర్త అయినటువంటి విడుదల కుమారస్వామి గారు, ఆయన కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. విడుదల రజనీ గారి పేరులో విడుదల ఏమో కాపు సామాజిక వర్గాన్ని సపోర్ట్ చేశారు, రజనీ గారినేమో మేము బీసీలందరం కూడా సపోర్ట్ చేస్తాం. నారా లోకేష్ గారు ఒక సైడ్ చూస్తేనేమో అంటే చంద్రబాబు నాయుడు రిలీజ్ అయినప్పుడు యుద్ధం ప్రారంభం అన్నారు బెయిల్ మీద వచ్చినప్పుడు. జగన్మోహన్ రెడ్డి ఏమో నేను అభిమన్యుడిని కాదు అర్జున్ని సిద్ధం అని అంటున్నారు. మరి ఈ గుంటూరు వెస్ట్లో యుద్ధానికి సిద్ధమా అని మీడియా వాళ్ళం మేము అడుగుతున్నాం. పశ్చిమ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేయడానికి మేమందరం సిద్ధం.